మీకు ఇష్టం సిరివెన్నెల గారు అన్నారు కాబట్టి అవును. హ్మ్. ఏదైనా పర్టికులర్ ఒక్క మాట ఆ పాటలోని ఏదో లిరిక్ మీకు బాగా గుర్తుంది, ఇట్లా బా అనిపించే వేలుంటాయి పాట, హ్మ్. ఏమని చెప్పాలని చెప్తారు, కానీ ఏదైనా ఒకటి అబ్బా అనిపించింది రెండు ఏదైనా ఉందా? రెండు రెండిటి గురించి చెప్తాను. మ్మ్. నాకు అంటే గురువు గారి దగ్గర ఆగుంటే గురువు గారి పోకడలే వచ్చాయేమో. కొన్నిసార్లు ఏంటంటే నేను కొంచెం అవతలకు వెళ్ళి కూడా చూస్తుంటాను. మ్మ్, మ్మ్, మ్మ్. సో బట్ గురువు గారి దాంతో ఎగ్జాంపుల్ తీసుకొని నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేసి మీరు అనుమతిస్తే ఈ పేర్లు చెప్తాను. మ్మ్. గురువు గారి పాటలో నేను ఇప్పటికైనా ఎప్పటికైనా ఇది ఇట్లాంటి ఒక పదం రాస్తే, ఇట్లాంటి ఒక లైన్ రాస్తే నువ్వు గొప్ప అనుకుంటూ ఉంటాను అనమాట. నన్ను నేను అంతకుముందు అనుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, గురువు గారు అంటున్నారు, మీరు ఆయన దగ్గర శిష్యరికం చేయలేదు, ఏమీ చేయలేదు. ఏకలవ్య శిష్యుడు మీరు, ఆయన ఇన్స్పిరేషన్ మీకు శిష్యుడు అంతే. అంతేగా? ఆ, యా రైట్. ఇప్పుడు ప్లీజ్ సో ఒకటి చెప్పాలనుకుంది అంటే ఉన్న వాళ్ళంతా కూడా ఎవరెవరో గురువులను మానేసి సిరివెన్నెల గారిని గురువు గారు అని మనస్ఫూర్తిగా సంబోధించుకుంటే జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. అందరూ గురువు గారిని ఆయన్నే ఫాలో అవ్వండి. కొంచెం మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి చెప్పినా కూడా అంత ఇష్టం నాకు. మీ ఫీలింగ్ కాబట్టి నో ప్రాబ్లం చెప్పొచ్చు. సో గురువు గారు రాసిన పాటలు చాలా సరళమైన పదాలు, సున్నితమైన పదాలు అనుకోవచ్చు. బట్ ఆ పాట ఎంత ఇష్టం అండి నాకు. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఇటువంటి ఒక 2 లైన్లు నేను రాసినప్పుడు ఆ షబాష్ అని చెప్పేసి నాకు నేను అనుకుంటాను అని చెప్పేసి. ఎందుకంటే ఒక సినిమా కవిగా మాకు చాలా ఉంటాయి. సినిమా పాటే కావచ్చు, బట్ అది న్యాచురల్గా కూడా అప్లై అవ్వాలి. ఓకే. పాటలో ఎప్పుడైనా యూనివర్సల్ ట్రూత్ చెప్పినప్పుడు దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే నిత్య సత్యాలు చెప్పాలన్నమాట. దాన్ని సినిమాలో సందర్భానికి ఆపాదించి చెప్పగలగాలి. సినిమా మొత్తాన్ని కూడా ఒక ఒక దాన్ని ఏమంటాం సమ్మరైజ్ చేస్తూ చెప్తే ఇంకా అది పీక్ అనమాట. గురువు గారి ప్రత్యేకత అది. ఆయన రాసే పాటల్లో సందర్భానికి ఎంత సెట్ అవుతుందో సినిమాకి అంత సెట్ అవుతుంది, జీవితానికి అంత సెట్ అవుతుంది, వరల్డ్కి అంత సెట్ అవుతుంది. ఆ ఒక్క పదంలో, ఆ ఒక్క లైన్లో తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం, రుద్రవీణ సినిమా సమ్మరైజ్ అది. ఒక ఎంతో పండితుడైన ఒక తండ్రి దగ్గర శిష్యరికం చేస్తూ ఈ కళ దీనికి కాదు, పేదవాడి దగ్గరికి చేరాలి, ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేరాలి అని చెప్పేసి వెళ్ళిన కథ చిరంజీవి గారి జర్నీ రుద్రవీణ సినిమా అనమాట. పర్టికులర్ సందర్భంలో కూడా పని చేసుకుని ఎవరో పాటలు పాడుతూ పని చేసుకుంటూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడతారు అన్నమాట. సందర్భానుసారం కూడా అది కరెక్ట్ లైన్ అనమాట. దాని తర్వాత ఇది న్యాచురల్ యూనివర్స్లోని నిత్య సత్యం అనమాట. వనాలు వెళ్ళలేవు వాన దగ్గరికి, వసంతం దగ్గరికి, వసంతమే కిందకి రావాలి. మేఘాల దగ్గరికి అల్ల వెళ్ళలేవు, అంత మాత్రం మీద వర్షం కురవకుండా ఉండదు. నెక్స్ట్ లైన్ అదే అనమాట. అలసాగలేదా మేఘాల దాకా, గగనాల దాకా, అలసాగలేదా గగనాల దాకా అయినా మేఘం వర్షించకుండా ఉండదు కదా అన్న మీనింగ్ తో ఉంటుంది అనమాట. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, ఎగ్జాక్ట్లీ రాదతనే వసంతం. కరెక్ట్. సో ఇంత మంచి అలా రాయగలగాలి. అది ఎక్కడ చూసినా వరల్డ్ ఈజ్ హార్మోనీ, సింక్రనైజేషన్ అనమాట. పాట సినిమా ఏదైనా సింక్, అది పడినప్పుడు సరిగ్గా పడినప్పుడు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒక పదం, ఒక సిచ్యువేషను, సినిమా, ప్రపంచం ఇన్నిటిని కలిపి ఆ 2 లైన్లో చెప్పగలిగారు ఆయన. అంత గొప్పగా రాయడం గొప్ప అన్నది నా ఉద్దేశం. ఏదో అటు ఇటు చుట్టుపక్కల తచ్చాడుతుంటాం కానీ ఆ బుల్సై డాట్ని కొట్టాలంటాం కదా దాన్ని, అది ఆయన కొన్ని వేల పాటలో చేశారు, ఒక పాటలో కాదు.